ట్రైలర్? చూసాను. ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే. ఏం నచ్చింది మీకు ట్రైలర్? సినిమాటోగ్రఫీ గానీ అండ్ డైలాగ్స్ గానీ అండ్ ఇప్పుడు తగ్గేదిలే ఇది తను హీరోయిన్ రష్మిక కాళ్ళతో అన్నది గానీ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. ఐ ఫీల్ లైక్ పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. ఓకే. మాఫియా అనేది నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ తీసుకువెళ్ళాలి కదా, మీకు ఎలా అనిపించింది అన్న? అండ్ అంటే లైక్ ప్రమోషన్ అంతా బాగుంది. ఈవెన్ నా డైలాగ్ లో కూడా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పి అండ్ ఫైర్ అంటే కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి డైలాగ్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది. అల్లు అర్జున్ లుక్స్ ఎలా అనిపించాయి? డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి కదా. లుక్స్ బాగున్నాయి అండ్ ఫస్ట్ నుంచి మనకి ఒక ఐ మీన్ అమ్మవారి దాంట్లో హైప్ చేస్తున్నారు కదా అండ్ లాస్ట్ 15 minutes చాలా జాతరలో ఎక్స్ట్రాడినరీ గా ఉంటుందని హైప్ చేస్తున్నారు. అంటే యాక్ట్ చేసిన వాళ్ళు కానీ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది ద్వారా విన్నది కానీ లాస్ట్ 20 minutes అయితే జాతర ఎక్స్ట్రాడినరీ గా ఉంటది అంటున్నారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. విజయం ఎలా అనిపించింది? విజయం చాలా బాగుంది, నచ్చింది, నాకైతే నచ్చింది. పర్సనల్ ఒపీనియన్ ఇది బాగుంది. రష్మిక మందన కాల్తో అంటారు కదా, అంటే తగ్గేదిలే అని, అది ఎలా అనిపించింది అన్న మీకు? డిఫరెంట్ గా అనిపించింది, యూనిక్ గా అనిపించింది. రష్మిక యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే ట్రైలర్ లో అంత ఎక్కువ అనిపించలేదు, తన 2-3 షార్ట్స్ కనిపించాయి. సో 2-3 అని కాదు, అంటే మాంటేజెస్ అయిపోయి సో అందులో అయితే బాగానే కనిపించింది. విలన్ గా యాక్ట్ చేస్తున్న ఫజిల్ గారిని కూడా షార్ట్స్ బాగానే ఉన్నాయి కదా. ఫజిల్ యాక్టింగ్ బాగానే ఎలా ఉంది. అనిపించింది? ఫహద్ ఫజిల్ యాక్టింగ్ నుంచి మన అసలు క్వశ్చన్ చేయాల్సిన లేదు. ఎన్నిట్లో ఏ మూవీలైనా ఎక్స్ట్రాడినరీ చేస్తారు, ఇందులో కూడా బాగా అనిపించింది. ఓవరాల్ మీకు ఎలా అనిపించింది అన్న ట్రైలర్? ట్రైలర్ యూనో మొత్తం అంతా ఏమంటారు ఫుల్ ప్యాకేజ్ అనిపించింది. మీ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయ్యారా అంటారా? నాకైతే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందని నేను సో పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బిగ్గెస్ట్ హిట్ పోతుందా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వచ్చిన తర్వాత మనం చెప్పొచ్చు 1 కన్నా 2 నిజంగా బ్లాక్ బస్టరా లేకపోతే ఎలా ఉందని వన్స్ థియేటర్ లో చూసాక చెప్తాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ.